వెల్కమ్ టు మిస్టర్ సి ట్యుటోరియల్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయగలరు. టుడే వీడియో దేనికోసం అంటే ఆంధ్రప్రదేశ్ నుండి మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందని అందరికీ తెలిసిన విషయమే. దాంతోపాటు ఈరోజు స్పోర్ట్స్ పర్సన్స్ సంబంధించిన ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇది డిఎస్సికి సంబంధించి స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన నోటిఫికేషన్. ఇది ఎవరు రిలీజ్ చేశారంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు రిలీజ్ చేయడం అనేది జరిగింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ దేనికి సంబంధించిందంటే ఈ యొక్క మెగా డిఎస్సికి సంబంధించి స్పోర్ట్స్ కోటాకి సంబంధించింది. ఏ రోజు రిలీజ్ అయిందంటే నిన్నటి రోజున మే 1, 2025న ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఎవరు ఎలిజిబుల్, ఏ స్పోర్ట్స్కి ఎన్ని పోస్టులు ఇచ్చారు, ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే విషయాలు ఒకదానికొకటి చూద్దాము. దీన్ని చూసినట్టయితే టోటల్ ఎన్ని పోస్టులు అంటే 421 టీచర్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 3% స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసి 421 టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది. అది కూడా వితౌట్ ఎనీ రిటర్న్ ఎగ్జామినేషన్. వీళ్ళకి ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉండదు. వీళ్ళు స్పోర్ట్స్ కోటాకు చెందిన వాళ్ళైతే 3% రిజర్వేషన్ కింద వీళ్ళకి ఎటువంటి రాత పరీక్ష లేకుండా టీచర్ ఉద్యోగాలు అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. దీని యొక్క అప్లికేషన్ డేట్ చూసినట్టయితే 2 మే 2025 నుండి 31 మే 2025 వరకు వీళ్ళు అప్లై చేసుకోవడానికి అర్హత కలిగి ఉన్నారు. ఈ డేట్స్ మధ్యలో వాళ్ళ అప్లై చేసుకోవచ్చు. ఈ ఎగ్జామ్కి సంబంధించి 3% రిజర్వేషన్ వల్ల వీళ్ళకి ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈ యొక్క టీచర్ పోస్టులని ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించినంత వరకు చూసినట్టయితే ఏ మేనేజ్మెంట్లో 3% హారిజంటల్ రిజర్వేషన్ కింద దీని యొక్క పోస్టులని ఫిలప్ చేయడం జరుగుతుంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కానీ, ఎస్జిటీలు కానీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు కానీ అక్కడ గవర్నమెంట్, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి కదా, ప్రతి పాఠశాలలో స్పోర్ట్స్ పర్సన్కి ఇచ్చిన రిజర్వేషన్ ఆధారంగా ఈ యొక్క పోస్ట్ అనేది ఫిలప్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి, మోడల్ స్కూల్స్కి సంబంధించి, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాస్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన ట్రైనర్ గ్రాడ్యుయేట్ టీచర్ సంబంధించి, ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ టీచర్ సంబంధించి అన్ని పోస్టులు కూడా నోటిఫై చేసిన ప్రతి పోస్టు కూడా ఈ యొక్క స్పోర్ట్స్ కేటగిరీ కింద ఎటువంటి ఎగ్జాము లేకుండా ఫిలప్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి డిఫరెంట్ జీవోస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది కదా. దాని తర్వాత చూసినట్టయితే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే అనంతపురంకి సంబంధించి ఎస్ఏ తెలుగు లాంగ్వేజ్లో 1 పోస్టు, హిందీ 1 పోస్టు, మ్యాథమెటిక్స్ 1, ఇంగ్లీష్ 3, ఫిజికల్ సైన్సెస్ 2 ఉన్నాయి, సోషల్ 3 ఉన్నాయి, బయోలాజికల్ సైన్సెస్ 2, తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ 4, ఎస్జిటీలు 2, మొత్తం 19 పోస్ట్స్ అనేవి అనంతపురంకి ఉండడం జరిగింది. చిత్తూరుకి సంబంధించి 37, ఈ యొక్క ఈస్ట్ గోదావరిలో 31, గుంటూరుకి సంబంధించి 27, కడపకి సంబంధించి 19, కృష్ణా డిస్టిక్కి సంబంధించి 31, అదేవిధంగా చూసినట్టయితే కర్నూలుకి సంబంధించి 72, నెల్లూరుకి సంబంధించి 17, ప్రకాశంకి 19, శ్రీకాకుళంకి సంబంధించి 13, విశాఖపట్నంకి సంబంధించి 17, విజయనగరం సంబంధించి 7 అండ్ వెస్ట్ గోదావరికి సంబంధించి 24, టోటల్ 333 అంటే 333 పోస్టులు అనేవి ఈ యొక్క దేని నుండి రిలీజ్ అవ్వడం జరిగిందంటే స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ జడ్పీ జిల్లా పరిషత్, మండల పరిషత్ స్కూల్స్ ఉంటాయి కదా, వాటి నుండి ఈ యొక్క 333 పోస్టులు రావడం అనేది జరిగింది. అది చూసినట్టయితే నెక్స్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి అనంతపురంలో 3 పోస్టులు, చిత్తూరులో 4, ఈస్ట్ గోదావరిలో 4, గుంటూరు 6 అండ్ వైఎస్ఆర్ కడపకి సంబంధించి 1 పోస్టు, కృష్ణాకి సంబంధించి 3, నెల్లూరుకి సంబంధించి 1 పోస్టు, విశాఖపట్నం 2, దాని తర్వాత విజయనగరంలో 1 పోస్టు అండ్ వెస్ట్ గోదావరిలో 5, మొత్తం 30 పోస్టులని మున్సిపల్ కార్పొరేషన్ రావడం జరిగింది. టోటల్ 421 పోస్ట్స్ 436 పోస్ట్కి అనేది ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. దానికి ఓన్లీ స్పోర్ట్స్ పర్సన్స్కి మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ అనమాట. దీనికి సంబంధించి ఇంకా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలు చూసినట్టయితే ఈస్ట్ గోదావరిలో 3 పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా ప్రకాశంలో 1, శ్రీకాకుళంలో 3 ఉన్నాయి, విశాఖపట్నంలో 13 ఉన్నాయి, విజయనగరంలో 2, ఇవి టోటల్ 22 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చూసినట్టయితే స్టేట్ క్యాడర్ పోస్టులు ఇవి 2 ఉన్నాయి. తర్వాత ఏపీ మోడల్ స్కూల్స్లో జూన్ 4కి సంబంధించి 4 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ సొసైటీస్ ఉన్నాయి కదా, అందులో జూన్ 1కి సంబంధించి 2, జూన్ 1 అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వస్తుంది, జూన్ 2కి సంబంధించి 1, జూన్ 3కి సంబంధించి 3, జూన్ 4కి సంబంధించి 1, టోటల్ 7 పోస్ట్స్ అనేవి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి జూన్ 1లో 4, జూన్ 2లో 5, జూన్ 3లో 8, జూన్ 4లో 6, మొత్తం 23
మొత్తం పోస్టులనేవి ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే ఏ స్కూల్ ఎడ్యుకేషన్ ఎన్నున్నాయి, మున్సిపల్ స్కూల్‌లో ఎన్నున్నాయి, తర్వాత ఈ యొక్క ఏపీ డబ్ల్యూఏఎస్‌లో ఏ విధంగా ఉన్నాయి, తర్వాత రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ స్కూల్స్‌లో, తర్వాత మోడల్ స్కూల్స్‌లో ఏ విధంగా ఉన్నాయి, దాని తర్వాత ఏపీ ఎస్‌డబ్ల్యూఆర్‌లో ఏ విధంగా ఉన్నాయి, ఏపీ ఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐస్‌లో ఏ విధంగా ఉన్నాయి, టోటల్ పోస్టులు చూసినట్టయితే అన్నీ కలుపుకొని అనంతపురంలో 22 పోస్టులు, చిత్తూరుకి సంబంధించి ఒక 41, ఈస్ట్ గోదావరిలో ఒక 38, గుంటూరు ఒక 33, వైఎస్ఆర్ కడప ఒక 20, కృష్ణాకి సంబంధించి 34, కర్నూలుకి సంబంధించి 13, నెల్లూరుకి సంబంధించి 17, ప్రకాశం సంబంధించి 20, శ్రీకాకుళంకి సంబంధించి 16, విశాఖపట్నం ఒక 32, విజయనగరం ఒక 19, వెస్ట్ గోదావరికి సంబంధించి 29, స్టేట్ వైజ్ చూసినట్టయితే ఒక 2, తర్వాత జోన్ 1లో ఒక 6, జోన్ 2కి ఒక 6, జోన్ 3కి ఒక 11, జోన్ 4కి ఒక 11, టోటల్ చూసినట్టయితే 421 పోస్టులు. ఈ 421 పోస్టులు స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళతో ఫిలప్ చేయడం అనేది జరుగుతుంది. అర్హత కలిగిన వారు అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ చూసినట్టయితే వాళ్ళకి పేమెంట్ చూసినట్టయితే మామూలు డిఎస్సికి అప్లై చేసినట్టు రూ. 750 పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అప్లికేషన్ డేట్స్ May 2 నుండి May 31 వరకు ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఫీజు పే చేస్తే ఫీజు అనేది రిఫండ్ అనేది అవ్వదు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ద అప్లికేషన్ షుడ్ సబ్మిటెడ్ మాన్యువల్లీ ఆర్ ఆన్లైన్ విత్ ఇనెలిజిబుల్ డాక్యుమెంట్స్ విల్ బి రిజెక్టెడ్ వితౌట్ ఫర్దర్ కరస్పాండెన్స్. అంటే ఎటువంటి మీరు ఫేక్ సర్టిఫికేట్లు పెడితే మీరు అప్లై చేసినా ఆ రిఫండ్ ఎవరు, అదేవిధంగా మిమ్మల్ని కన్సిడర్ కూడా చేయరు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే ఎలిజిబుల్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎంత ఉంటుంది, 3% హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వితౌట్ ఎగ్జామ్ లేకుండానే మీకు ఈ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఏజ్ లిమిట్ చూసినట్టయితే నో పర్సన్ షాల్ బి ఎలిజిబుల్ ఫర్ దిస్ రిక్రూట్మెంట్, 18 ఇయర్స్ ఉండాలి మినిమం, అండ్ దెన్ మోర్ దెన్ 44 ఇయర్స్, అంటే 44 ఇయర్స్ వరకు ఈ ఎలిజిబిలిటీ ఇచ్చారు. అంటే 18 to 44 ఇయర్స్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా రిలాక్సేషన్ చూసినట్టయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఉన్నాయి కదా, వాటికి 49 ఇయర్స్ అనమాట. వాళ్ళకి 49 ఇయర్స్, మామూలు ఓసీ క్యాండిడేట్స్ 44 ఇయర్స్ వరకు ఈ పోస్ట్స్కి అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ చూడండి. పోస్ట్ వైజ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఆర్ ఎన్క్లోజర్, అంటే ఖచ్చితంగా ఈ కోర్స్ చేసి ఉండాలి. దాంతోపాటు స్పోర్ట్స్ పర్సన్ అయిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. దీనికి సంబంధించి యూజీ, డిపిఈడి, బీపీఈడి, ఎంపీఈడి, తర్వాత స్కూల్ అసిస్టెంట్, పీఈటీస్, పీడీ పోస్టులు ఇవన్నీ కూడా మామూలు క్వాలిఫికేషన్ ఉంటుంది. కాకపోతే స్పోర్ట్స్ కోటా ఉన్నవారికి ఎటువంటి ఎగ్జామ్ ఉండదని చెప్పి చెప్తున్నారు. 3% హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా 1/3% హారిజాంటల్ రిజర్వేషన్ అప్లికేబుల్ టు ఉమెన్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్, అంటే ఇచ్చిన పోస్టులు మళ్ళీ ఉమెన్కి కూడా పోస్టులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క 33 and 1/3% ఎలాగా ఉంటుంది కదా, ఆ రిజర్వేషన్ కూడా వాళ్ళు కేటాయించడం జరిగింది. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు వీళ్ళు అది చూసినట్టయితే ముందు వాళ్ళందరూ కూడా అప్లై చేస్తారు. అప్లికేషన్ ఫామ్స్, సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్ ఫామ్స్ మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఈ యొక్క May 2 నుండి May 31 వరకు అప్లై చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళు ద క్యాండిడేట్స్ ఆల్సో అడ్వైజర్ టు ఫ్రీక్వెంట్లీ విజిట్ ఈ యొక్క స్పోర్ట్స్ వెబ్సైట్ ఉంది కదా, దాన్ని విజిట్ చేస్తూ ఉండాలి. ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడే రావడం జరుగుతుంది. ఎవరైతే ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తారో అవన్నీ కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ బేసైడ్స్, అంటే ఖచ్చితంగా వాళ్ళైతే కోర్టులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరికైతే ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉందో వాళ్ళు మాత్రమే అప్లై చేయగలరు. ద క్యాండిడేట్స్ కెన్ అప్లై మోర్ దాన్ 1 పోస్ట్ అండర్ ద డిఫరెంట్ మేనేజ్మెంట్స్ యాజ్ పర్ హిజ్ ఎలిజిబిలిటీ. అంటే ఇప్పుడు ఎస్జీటీకి అప్లై ఎలిజిబిలిటీ ఉంది, ఎస్సీకి కూడా ఎలిజిబుల్ ఉంటే రెండు అప్లై చేసుకోవచ్చు. పీఈటీకి, టీజీటీ కూడా అప్లై ఉంటే అది కూడా చేయొచ్చు. ఇదే ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు చూడండి. స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ అప్లై చేయొచ్చు. అదేవిధంగా టీజీటీకి తర్వాత మ్యాథమెటిక్స్కి దే షుడ్ బి స్పెసిఫైడ్ ద ప్రిఫరెన్సెస్ ఇన్ ద సీక్వెంట్లీ, అంటే ఏది ముందు ఏది తర్వాత అని చెప్పేసి ఇచ్చినట్టయితే ఒకవేళ అది మిస్ అయితే తర్వాత ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్లో మనం ఏం ఫిల్ చేస్తామో అదే ఫైనల్, అది ఆప్షన్స్ ఏది ఫస్ట్ ఏది సెకండ్ పెడతాం కదా, ఆ విధంగా పెట్టినప్పుడు ఏదైతే మనం ఫిల్ చేస్తామో అదే ఫైనల్ అని చెప్పి చెప్తున్నారు. దాని తర్వాత చూసినట్టయితే వన్స్ ఏ క్యాండిడేట్ సెలెక్ట్ ఇన్ ద పోస్ట్ బేస్డ్ ఆన్ ద గివెన్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్, మీరు పోస్ట్కి ఆర్డర్ ఇస్తారు కదా, మీరు ఎస్సీఏ, ఎస్సీటీ, పీఈటీ మీకు ఏదైతే ఇష్టమో అదే ముందు పెట్టండి. ఆ విధంగా ఇచ్చినప్పుడు ముందు వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు ఎస్సీటీ, ఎస్సీ అని ఇచ్చారు, ఎస్సీటీ వచ్చింది అనుకోండి, ఎస్సీకి ఇంకా వెళ్ళము, ఈ ఎస్సీటీ పోస్ట్లో మీరు ఉండాలని చెప్పి చెప్తున్నారు. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఎక్సర్సైజ్ దేర్ ఆప్షన్స్ విత్ ఎక్స్ట్రీమ్ కాషన్, అంటే మీరు ఒంటి మీద తెలివితోనే దీన్ని అప్లై చేయండి, దీన్ని మళ్ళీ మార్చడం అనేది జరగదు అని స్ట్రిక్ట్గా వార్నింగ్ లాగా ఇవ్వడం అనేది జరిగింది. ద క్యాండిడేట్ కదా, మీరు ఎస్సీఏ, ఎస్సీటీ, పీఈటీ మీకు ఏదైతే ఇష్టమో అదే ముందు పెట్టండి. ఆ విధంగా ఇచ్చినప్పుడు ముందు వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు ఎస్సీటీ, ఎస్సీ అని ఇచ్చారు,
ఎస్ఈటీ వచ్చిందనుకోండి, ఎస్ఏకి ఇంకా వెళ్ళము, ఈ ఎస్ఈటీ పోస్ట్‌లో మీరు ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఎక్సర్సైజ్ దేర్ ఆప్షన్స్ విత్ ఎక్స్‌ట్రీమ్ కాషన్. అంటే మీరు ఒంటి మీద తెలివితోనే దీన్ని అప్లై చేయండి. దీన్ని మళ్ళీ మార్చడం అనేది జరగదు అని స్ట్రిక్ట్‌గా వార్నింగ్ లాగా ఇవ్వడం అనేది జరిగింది. ద క్యాండిడేట్స్ మస్ట్ పర్సనల్లీ కంప్లీట్ ఆల్ సెక్షన్స్ అప్లికేషన్ త్రూ రివ్యూ ద ఇన్ఫర్మేషన్ బిఫోర్ ద సబ్మిషన్. ఒక్కసారి అప్లై చేసి మొత్తం అంతా ప్రివ్యూ చూసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి. తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్ డేట్ అవ్వకముందే అప్లై చేయండి. అదేవిధంగా యాక్యురసీ ఉండేటట్టు చూసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, అప్లికేషన్ ఏ విధంగా ప్రాసెస్ చేయాలో చెప్పారు కదా. ఇప్పుడు సర్టిఫికేట్స్ ఏంటి అప్లోడ్ చేయాలంటే హైయెస్ట్ స్పోర్ట్స్ అచీవ్‌మెంట్ సర్టిఫికేట్ అట్ సీనియర్ లెవెల్ కేటగిరీ. మీకు ఎక్కువ స్పోర్ట్స్ కేటగిరీలో ఏదైతే పెద్ద లెవెల్ సర్టిఫికేట్ ఉంటుందో అది అప్లోడ్ చేయండి. అదేవిధంగా బ్యాకప్ సర్టిఫికేట్స్ కింద లోవర్ లెవెల్ సర్టిఫికేట్స్ కూడా అప్లై చేయండి. తర్వాత రిలవెంట్ ఫార్మ్స్ ఆఫ్ ది 1, 2, 3, 5 ఆన్ ద పోర్టల్. స్పోర్ట్స్ పర్సన్కి సంబంధించి ఆ పోర్టల్‌లో ఉంటే వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండర్ టేకింగ్ ద స్పోర్ట్స్ అచీవ్‌మెంట్స్ అప్లోడింగ్ ది స్పోర్ట్స్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఆర్ మ్యాండేటరీ. ఖచ్చితంగా ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఉంటేనే మిమ్మల్ని నెక్స్ట్ ప్రాసెస్‌కి ఎలిజిబుల్ చేస్తారు. లేకపోతే మీ యొక్క సర్టిఫికేట్ అనేది ఇనెలిజిబుల్ అయిపోతుంది. నెక్స్ట్ చూసినట్టయితే అప్లోడింగ్ ద రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అదర్ దెన్ ద స్పోర్ట్స్ ఇన్ ఆప్షనల్ ఎట్ ద టైమ్ ఆఫ్ ది సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్. ముందు అయితే మాత్రం ఖచ్చితంగా మనం స్పోర్ట్స్ సర్టిఫికేట్ని అయితే పెట్టమంటున్నాడు. తర్వాత రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ మనకి ఇందాక చెప్పాం కదా అదేనమాట. తర్వాత ఏ డిసిప్లిన్స్ కింద ఉంటుంది, కేటగిరీ ఏ కింద ఏమొస్తున్నాయి చూడండి. ఆక్వాటిక్స్ ఒకటి, అథ్లెటిక్స్ ఒకటి, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బేస్బాల్, బాక్సింగ్, చెస్, సైక్లింగ్, ఫుట్బాల్, ఫెన్సింగ్, గల్ఫ్, జిమ్నాస్టిక్స్, హాకీ, హ్యాండ్బాల్, జూడో. దాని తర్వాత చూడండి కబడ్డీ కూడా వస్తుంది, ఖోఖో వస్తుంది, మోడర్న్ ప్యాథలెట్, రోయింగ్ ఒకటి వస్తుంది, రోలర్ స్కేటింగ్ ఒకటి వస్తుంది, రబ్బీ ఒకటి వస్తుంది, షూటింగ్, సాఫ్ట్ బాల్, స్క్వాష్, ఇంకా చాలా గేమ్స్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, సెయిలింగ్, పారా స్పోర్ట్స్. దాని నెక్స్ట్ చూసినట్టయితే కేటగిరీ బి కింద చూడండి బిలియర్డ్స్, స్నూకర్స్, బాడీ బిల్డింగ్, బ్రిడ్జెస్, క్యారమ్, సైకిల్ పోలో, ఐస్ హాకీ, ఐస్ స్కేటింగ్ అన్నీ. ఇంకా పోలోకి నెట్ బాల్కి సంబంధించినవి, రోల్ బాల్కి సంబంధించింది, సాఫ్ట్ టెన్నిస్ సంబంధించింది, టగ్ ఆఫ్ వార్కి సంబంధించింది. దాని తర్వాత చూడండి డెఫ్ స్పోర్ట్స్కి క్రికెట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అంటే స్టేట్ లెవెల్లో ఆడేసి ఉండాలి. దానికి సంబంధించి సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఈ ప్రిఫరెన్సెస్ కూడా కేటగిరీ ఏ, కేటగిరీ బి కింద కూడా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఒకసారి మీరు దేనికి ఎలిజిబుల్లో చూసుకొని దానికి అప్లై చేసుకోగలరు. ఆ వెబ్సైట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఎస్ఎస్సి కానీ, సిబిఎస్సి కానీ, ఐసిఐసి సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అది డేట్ ఆఫ్ బర్త్కి ప్రూఫ్ కింద తీసుకోవడం అనేది జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా ఏ టోర్నమెంట్లో మీకు ఏ మెడల్ వచ్చిందనే దాన్ని బట్టి కూడా మనకి నెంబర్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. ఒలింపిక్స్లో వచ్చాయా, పారా ఒలింపిక్స్లో వచ్చిన గోల్డ్, సిల్వర్, బ్రాంజ్, తర్వాత పార్టిసిపేట్ చేశారా, ఇండివిజువల్ గేమా, టీమ్ గేమా. దానికి సంబంధించి గోల్డ్ అయితే 1 పెట్టండి, టీమ్ గేమ్ అయితే 2 పెట్టాలి. ఇలాగ ఏషియన్ గేమ్స్కి సంబంధించింది, 4 ఇయర్స్ వరల్డ్ కప్కి సంబంధించింది, కామన్వెల్త్కి సంబంధించి, వరల్డ్ కప్ ఛాంపియన్షిప్కి సంబంధించి, 4 ఇయర్స్ ఏషియన్ కప్కి సంబంధించింది, నేషనల్ గేమ్స్కి సంబంధించి, సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్కి సంబంధించినవి, యూత్ గేమ్స్, సీనియర్ సౌత్ జోన్ ఛాంపియన్షిప్కి సంబంధించి, సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్కి సంబంధించి, సీనియర్ స్టేట్ ఛాంపియన్షిప్కి సంబంధించి ఇలా 96 ఆ అయితే ఇచ్చుకోవడానికి అవకాశం అయితే ఉంది. దాన్ని తీసుకున్నట్టయితే అందులో ఎలా ఎంచుతారంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ క్యాండిడేట్ హ్యాస్ బ్రాంజ్ మెడల్ ఇన్ 4 ఇయర్స్ హాకీ వరల్డ్ కప్ అండ్ గోల్డ్ మెడల్ ఇన్ సీనియర్ నేషనల్ హాకీ ఛాంపియన్షిప్, ద ప్రయారిటీ ఫర్ 4 ఇయర్స్ హాకీ వరల్డ్ కప్ బ్రాంజ్ ఉంది కదా 22 and priority senior national hockey championship is 58. Therefore the priority will be given to the బ్రాంజ్ మెడల్ ఇన్ 4 ఇయర్స్ హాకీ వరల్డ్ కప్ హయ్యర్ దెన్ ద సీనియర్ నేషనల్ హాకీ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్. ఇక్కడ బ్రాంజ్ మెడల్కి ఎక్కువ తీసుకున్నారు గోల్డ్ మెడల్ కంటే. ఎందుకంటే ఈ యొక్క నెంబర్స్ బట్టి 1 to 96 వరకు ఇచ్చారు కదా, దాన్ని బట్టి మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఏ స్పోర్ట్కి ఎంతవరకు ఇవ్వగలము, దాని యొక్క ప్రయారిటీ ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి సీట్లు అనేది ఈ యొక్క పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ కమిటీ స్క్రీనింగ్ చేసేది ఎవరంటే ఒక చైర్మన్ ఉంటారు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శాప్కి సంబంధించి, తర్వాత మెంబర్స్ ఉంటారు, 2 సీనియర్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు. అదేవిధంగా మెంబర్ ఎవరంటే ట్రైబల్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఉంటారు కదా, వాళ్ళు ఒక మెంబర్ ఉంటారు. తర్వాత సీనియర్ కోచ్ ఒకరు ఉంటారు. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ది శాప్ ఒకరు ఉంటారు. తర్వాత ఎనీ అదర్ మెంబర్ మే బి కోఆప్టెడ్ ఫ్రమ్ ద డీమ్డ్ ఫిట్ ద చైర్మన్. వీళ్ళందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి వీళ్ళని ఎంచడం అనేది జరుగుతుంది. స్టేట్ లెవెల్ కమిటీ వీళ్ళు చేసిన తర్వాత మళ్ళీ రివ్యూ ప్రిలిమినరీ మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని అప్రూవ్ చేయడానికి, ఫైనల్ మెరిట్ లిస్ట్ చేయడానికి కూడా మరో కమిటీ కూడా ఉంది. అది చైర్పర్సన్, మెంబర్స్, కన్వీనర్ కూడా ఉంటారు. వాటికి సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ది
స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ దానికి సంబంధించి చైర్మన్ ఉంటారు. అదేవిధంగా మెంబర్స్ ఉంటారు. వాళ్ళు కూడా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గాని, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరో ఒకరు వీళ్ళు ఉంటారనమాట. దాని తర్వాత వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ శాప్ అతను కన్వీనర్ కింద ఉంటారు. ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ముందు వాళ్ళేమో ప్రిలిమినరీ లిస్ట్ తయారు చేస్తారు. వీరి నుండి ఫైనల్ లిస్ట్ అనేది చూసుకొని వీరు రెడీ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వచ్చి హారిజాంటల్ రిజర్వేషన్ బేస్ చేసుకొని ఈ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, అదే చెప్తున్నారు. తర్వాత దట్ రిటైల్స్ రిగార్డింగ్ ద రూల్ ఆఫ్ రిజర్వేషన్, జ్యుడిషియల్ సెక్టర్ ఆఫ్ పోర్ట్స్ అండ్ అదర్ రిలవెంట్ రూల్స్ షల్ బి గవర్నర్డ్ బై ద ఏపీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అంటే ఎప్పుడైనా సరే దీనికి సంబంధించి మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే గవర్నమెంట్ చేసుకోగలదు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ చూసినట్టయితే గవర్నమెంట్ డెసిషన్ టు బి ఫైనల్ ఇది విత్డ్రా ఒక నోటిఫికేషన్ కొనసాగించాలన్నా విత్డ్రా చేయాలన్నా గవర్నమెంట్ ఇష్టమే అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎందుకంటే గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్కి లాస్ట్ టైం కోర్టు కేసులు దీని వల్ల ఎక్కువగా పడ్డాయి కాబట్టి అటువంటి ప్రాబ్లం లేకుండా ప్రజెంట్ అయితే మాత్రం ఈ యొక్క డెసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రతి నోటిఫికేషన్లో మనకి గవర్నమెంట్ డెసిషన్ బి ఫైనల్ అనేది కనబడుతూ ఉంది. నెక్స్ట్ చూసినట్టయితే డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇష్యూ చేశారు? May 2. అదేవిధంగా ఎప్పుడు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అంటే May 31 దాకా. స్క్రూటినీ ఎప్పుడంటే 30 డేస్లో స్క్రూటినీ అయిపోతుంది. తర్వాత మెరిట్ లిస్ట్ అనేది 7 డేస్లో రిలీజ్ చేస్తారు. తర్వాత అబ్జెక్షన్స్ అనేవి ఒక 10 డేస్లో అబ్జెక్షన్స్ అనేవి రైట్ చేసుకోవచ్చు. తర్వాత మెరిట్ లిస్ట్ స్టేట్ లెవెల్ కమిటీ అనేది 10 డేస్ ఆఫ్టర్ అబ్జెక్షన్స్ అయిపోయిన 10 డేస్ లోపు ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. ఫైనల్ లిస్ట్ అనేది మనకి స్టేట్ లెవెల్ కమిటీ ఏదైతే ఉందో అది రిలీజ్ చేసినప్పుడు ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయిపోతుంది. అంటే ఒక 2-3 మంత్స్లోనే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. వెరిఫై ప్రయారిటీ త్రూ అప్లోడ్ ద బెస్ట్ అండ్ హైయెస్ట్ స్పోర్ట్స్ అచీవ్మెంట్. అంటే ఇప్పుడు నెంబర్స్ ఇచ్చారు కదా 1 to 96 అని, అందులో నీకు బెస్ట్ ఏ గేమ్ అయితే ఉంటుందో దాన్ని ముందు అప్లై చేయండి, తర్వాత చిన్నవన్నీ అప్లై చేయండి అని చెప్పేసి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ రోజు నుండి అప్లికేషన్ కూడా ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఏ విధంగా ఉన్నది అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయగలరు. అదేవిధంగా ఇప్పటిదాకా మన ఛానల్ చూసారంటే కంటెంట్ ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయగలరు. అదేవిధంగా ఎలాంటి నోటిఫికేషన్స్ అనేది త్వరగా తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నట్టయితే ఇన్ఫర్మేషన్ అనేది స్పీడ్గా మీకు అందడం అనేది జరుగుతుంది. ఈ యొక్క టైం లైన్ మాత్రం మర్చిపోకండి. May 2 నుండి May 31 వరకు. థ్యాంక్ యూ సో మచ్ అండి.